జనవరి 26 ఎవరెవరిని హాస్పిటల్కి తీసుకువెళ్లాలో ఒక లిస్ట్ రెడీ చేయి. ఓకే. వరు వేడి వేడి బర్గర్ వచ్చేసింది. బాబాయ్, డాడీ మమ్మీ ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంట్ గా వస్తున్నారు? మెల్లగా రేపు రావచ్చుగా. దీనికేం తక్కువ లేదు. ఇదిగో తిను. ఇదిగో మీ నాన్నే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. నన్ను బాబాయ్ చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు బర్గర్ కూడా కొనిచ్చాడు అని చెప్తావా? డాడీ చెప్పండి. హలో వరు, నేను అమ్మను మాట్లాడుతున్నాను. హలో అమ్మా. హలో వరు, బాబాయ్కి బాబాయ్ నాకు బర్గర్ పిజ్జాని కొనిచ్చారు. హలో వరు, మేము రావడానికి. హలో అమ్మా. వరు, హలో. హలో అమ్మా. అమ్మా ఫోన్ కట్ అయింది. కట్ అయిపోయిందా? సర్లే వదిలే, ఇంటికి వస్తారు కదా అక్కడ మాట్లాడుకుందాం. హలో హలో. డాక్టర్, మా అన్నయ్య అవుతున్న యాక్సిడెంట్. అటు వెళ్ళండి. వాళ్ళ రిలేటివా? వెళ్ళండి, అటు వెళ్ళండి. సార్, యాక్సిడెంట్ కేసు ఎక్కడ? అదిగో లోపలికి వెళ్ళి చూడండి. మమ్మీ 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 లే మమ్మీ. మమ్మీ మమ్మీ. డాడీ డాడీ లేవండి డాడీ. మమ్మీ లేవట్లేదు, మీరైనా లేవండి డాడీ. డాడీ డాడీ లేవండి డాడీ. బాబాయ్ బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్? చెప్పు బాబాయ్. బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్? బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్? మమ్మీ లేవట్లేదు, డాడీ లేవట్లేదు, అసలు ఏమైంది బాబాయ్? నాకేం అర్థం కావట్లేదు. సార్, డాక్టర్ ఎక్కడ ఉంటారు? ఫస్ట్ ఫ్లోర్ రైట్ క్యాబిన్ లో ఉంటారండి. రిపోర్ట్స్ వచ్చాక ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తాను. డాక్టర్ డాక్టర్, నేను మా అన్నయ్య వదిన బాడీస్ తీసుకెళ్ళొచ్చా? అది మెడికల్ లీగల్ కేస్. రేపు ప్రొసీజర్ పూర్తయి పోస్ట్ మార్టం అయ్యాకే మీకు బాడీస్ని అప్పగించడానికి వీలవుతుంది. డాక్టర్,
నాకు స్లీపింగ్ సిండ్రోమ్ ఉంది. నేను నిద్రపోతే పాప ఒంటరిదవుతుంది. మాకంటూ ఇంకెవ్వరూ లేరు. కొంచెం మనసు పెట్టండి సార్. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది. చూడండి, నేనేం డాక్టర్ చేయలేను. ప్లీజ్, I'm డాక్టర్ sorry. ప్లీజ్, డాక్టర్